శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశుచి శతసిధసిధమధ్యాపయంతి శ్రోచ్చిష్టాయాం సజని గళితం యా బలాత్కృత్య భృంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు 27వ పాసురము చాలా విశేషమైనది. கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடுகு முழகு பரிசனால் நன்றாக சூடகமே தோல் வழியே தோடூச விப்பூவே பாரகமே என்றென்னை பல்லனம் பழாமுனியோம் அரை இடுப்போம் அதன் மின் பால் சோறு மூடனை மெய்ந்து முரங்கை பரிவாரா கூடி இரண்டு குழந்தைలోర్ ఎంబావాయ్. కూడారై అంటేనే మనకు జ్ఞాపకం వచ్చేది పాయసం. కూడారై పాయసం చాలా విశేషమైంది. తిరుపతి లడ్డుకి ఎంత ప్రాముఖ్యమో కూడారై పాయసం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ కూడారై నాడు పాయసము గోపికలు శ్రీకృష్ణుడితో కలిసి ఆరగించారు. ఆ పాయసం ఎంత అంటే చేత్తో తీసుకుంటే మోచేతి దగ్గరికి నెయ్యి కారాలట, అట్లా ఉంటుంది. అంత విశేషమైన పాయసం అన్నమాట. అది మనం ఇప్పుడు స్పూన్లతో తినకూడదు, అది కంపల్సరీ చేత్తోనే తీసుకోవాలి. అది విశేషమైన పాయసం అన్నమాట. గోపికలు కలిపి స్వామితో కలిసి స్వీకరించారు ఈ పాయసం అన్నమాట. కూడారే అంటే మనకు అక్కర్లేదు కూడని వాళ్ళని కూడా ఆశ్రితులు చేసుకునే సౌలభ్యం కలన ఆయన మన దేవదేవుడు అన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే భయం, అయ్యో అమ్మో ఏం చేస్తాడో అని భయపడుతూ కొంతమంది చేస్తారు. కొంతమంది ప్రణయం అంటే నీలాదేవి, గోదాదేవి, సత్యభామ వీరు ప్రణయంతో ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు శిశుపాలుడు, కంసుడు వాళ్ళంతా భయంతో ఆయన అనుకుంటుంటారు. కొంతమంది ఉదాసీనం ఏంటంటే వాకిట్లో ఊరేగింపు పోతుంది అనుకోండి, ఎప్పుడు వచ్చే ఆయనేగా అని కొంతమంది అట్టా తలుచుకుంటారు అనమాట. అట్టా తలుచుకుంటే ఆయన వచ్చి మీకేం కావాలో అడగమంటే వాళ్ళు అడుగుతారనమాట. మాకేంటంటే కాలికి పెట్టుకునే ఆభరణాలు, కాలికి పెట్టుకునే ఆభరణాలు అంటే మనం రోజు గుడికి వెళ్ళటం అనమాట అర్థం. చేతి ఆభరణాలు అంటే నమస్కారం పెట్టడం. చెవి దిద్దులు అంటే మనం దివ్యోపదేశం ఉపదేశం పొందటం అన్నమాట. భుజకీర్తులు అంటే రోజుకి దేవుడికి పూజ చేయడం. అంటే మాకు ఇంతకు మొత్తం కావాల్సిన, ఉడికి వీళ్ళు అడిగారు కానీ ఆభరణాలు మొత్తం కావాల్సింది ఏంటంటే మాకు నీ దయ కావాలి, మీ దయ కావాలి, నిన్ను కీర్తించడం కావాలి. మాకు నిన్ను మేము ఫ్రెండ్లీగా అంటే చాలా క్లోజ్, మాకు చాలా ఆప్త గోవిందా అని పిలిచాం. దానికి నీకేం కోపం రాకూడదు. గోవిందా నీకు ఇష్టమైన పేరు, మాకు ఇష్టంగా పేరు పిలిచాం కాబట్టి మిమ్మల్ని మేము అన్ని సేవలు మేమే చెయ్యాలి అంటే లక్ష్మణస్వామి రాముల వారిని ఎట్లా కోరుకున్నాడు అని మొదటి నుంచి పొద్దున్న నుంచి రాత్రి దాకా నేనే నీకు సేవలు చేయాలని, అట్లాగే మేము కూడా నీ సేవనే మాకు కావాలి. ఇవన్నీ అడిగాం కానీ మాకు ముఖ్యంగా నీ సేవే కావాలి అని గోపికలు ప్రార్థన. ఆండాళ్ తిరువడుగులే శరణం.